సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. సో ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు రావడం జరిగిందండి. సో ఆ అప్డేట్ చూసుకున్నట్లయితే ఉగాదికి కొంతింటికి పునాది అయితే వేయబోతున్నారండి తెలంగాణ ప్రభుత్వం అయితే. సో దీని గురించి అయితే పొంగులేటికి కీలక బాధ్యతలైతే అప్పగించడం జరిగిందండి తెలంగాణ ప్రభుత్వం అయితే. సో ఆ విషయంలోకి వెళ్ళిపోయినట్లయితే 4.5 లక్షల ఇల్లునైతే నిర్మాణానికి శంకుస్థాపన అయితే చేయడం జరుగుతుందండి. సో అలానే బడ్జెట్లో నిధులనైతే కేటాయించడం జరిగింది. సో ఈ ఇళ్ళ కోసం అయితే అలానే కేంద్రం అంగీకరించినా లేకున్నా సరే వెనక్కి తగ్గేదే లేదంటున్న ప్రభుత్వం అండి. సో బడ్జెట్లో ఏకంగా 12,571 కోట్లనైతే నిధులనైతే కేటాయింపు చేయడం జరిగిందండి. సో ఈ ఇళ్ళ కోసం అయితే పేదింటి సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి గారండి. సో ఆ ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే ఒక్కొక్కటిగా అమలు చేస్తూ శ్రీకారం అయితే చుడుతుందండి. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఏడాది పేదల సొంతింటి కళ సహకారం చేసే దిశగా అయితే చర్యలు చేపడుతుందండి. సో ఇందిరమ్మ పేరుతో గతంలో ఉన్న గృహ నిర్మాణ పథకాన్ని నూతనంగా అయితే ప్రారంభించడం జరిగిందండి. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పేద వర్గాలకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం జరిగిందండి. సో ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలుకు త్వరలోనే శ్రీకారం అయితే చుట్టబోతుందండి తెలంగాణ ప్రభుత్వం అయితే. ప్రజలకైతే శుభదినంగా చెప్పుకోవచ్చండి. సో ఉగాది పర్వదినాలలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి అయితే తెలంగాణ ప్రభుత్వం పునాది అయితే వేయడం జరిగిందండి. సో దీనికి గాను కసరత్తులు అయితే వేగవంతంగా చేస్తుంది. సో దీనికి గాను బడ్జెట్లో భారీగా నిధులను అయితే కేటాయించడం జరిగిందండి. సో ఆ బడ్జెట్ విషయాలకు గనుక వచ్చినట్లయితే సో ఆర్థిక సంవత్సరానికి గాను 12,571 కోట్లనైతే ప్రకటించడం జరిగిందండి తెలంగాణ ప్రభుత్వం. సో ఈ ఇళ్ల నిర్మాణానికైతే భారీగా అయితే బడ్జెట్ అయితే కేటాయించడం జరిగిందండి తెలంగాణ ప్రభుత్వం అయితే. సో ఇందిరమ్మ పథకానికి కేంద్రం సహకరించినా సహకరించకపోయినా సరే వెనక్కి తగ్గేదే లేదన్న సంకేతాన్ని అయితే ఇస్తుందండి తెలంగాణ ప్రభుత్వం. సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం వచ్చినా సరే రాకపోయినా సరే ఈ ఇందిరమ్మ ఇళ్ళను అనేది ఆపేదే లేదని అంటున్నారండి తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారైతే. ఈ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం తొలి బడ్జెట్‌ని అయితే ప్రవేశపెట్టగా అందులో ఇందిరమ్మ ఇళ్ళకైతే ఏకంగా 9,180 84 కోట్లనైతే కేటాయించడం జరిగిందండి. సో ఈసారి ఆ మొత్తాన్ని మరింతగా పెంచుతూ కీలక నిర్ణయం అయితే తీసుకున్నారండి. సో గతం కంటే ఇప్పుడు 3,387 కోట్లయితే అదనంగా కేటాయించడం జరిగిందండి తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారైతే. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారుల్లో ఉత్తేజం నింపుకుంటుందండి. సో మొన్నటి వరకు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎన్నికల కోడ్ అడ్డంగా నిలిచింది. సో ఇప్పుడు ఆ ఎన్నికల కోడ్ తొలగించడంతో ఇక ఇళ్ల నిర్మాణం త్వరగా అయితే ప్రారంభించడానికైతే కసరత్తులు చేస్తుందండి. సో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 72,000 మంది వరకైతే లబ్ధిదారులు ఎంపిక చేశారండి. సో ఈ ఇళ్ళకైతే. సో అలానే వారికి జనవరి 26న కొంతమందికైతే మంజూరు పత్రాలైతే కూడా అందజేశారు. సో రెండో విడతలో లబ్ధిదారుల కోసమైతే ఎంపిక ప్రక్రియకైతే కూడా కొనసాగిస్తుందండి. సో నిర్దేశిత సమయంలో కూడా లబ్ధిదారులను ఎంపిక చేసి వారికైతే ఇళ్లనైతే కేటాయించాలనైతే ప్రభుత్వం అయితే కీలక ఆదేశాలైతే జారీ చేయడం జరిగిందండి. సో మొదలు పెట్టాలని ఇప్పటికే ప్రభుత్వం అయితే గృహ నిర్మాణ శాఖ అధికారులను సైతం ఆదేశిస్తుందండి తెలంగాణ ప్రభుత్వం. సాలీన ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 చొప్పున ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడాన్నైతే ప్రభుత్వం లక్ష్యంగా అయితే పెట్టుకునిందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఒక్కొక్క నియోజకవర్గానికి గాను ముందుగా అయితే 3,500 చొప్పున ఇళ్ల నిర్మాణాలు అయితే పూర్తి చేయాలనేది ప్రభుత్వం చెప్పిందండి. సో 5 ఏళ్లలో ప్రణాళికల మొత్తం 22.50 లక్షల ఇళ్లనైతే పూర్తి చేయాలని లక్ష్యాన్నైతే నిర్దేశించుకునిందండి ప్రభుత్వం. సో తర్వాత చూసుకున్నట్లయితే ప్రతి ఏటా నిర్దేశిత ఇందిరమ్మ ఇళ్లనైతే నిర్మించి లబ్ధిదారులకు అప్పగించాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగిందండి. గరిష్టంగా 3 నెలల్లోగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించుకునిందండి. సో ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వం స్వీకరించిన ప్రజాపాలన దరఖాస్తుల్లో శాంతింటి కోసం అందిన అర్జీలను పరిశీలించిన అధికారిక యంత్రాంగం ఇటీవలే ముఖ్యమంత్రి కార్యాలయానికైతే వివిధ పథకాలనైతే సంబంధించిన దరఖాస్తులు లెక్కలతో జాబితానైతే అందజేశారండి సీఎం రేవంత్ రెడ్డి గారికైతే.
సో, ముందుగా అత్యంత ప్రాధాన్యత కలిగిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియనైతే మొదలు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి గారైతే ఆదేశాలైతే జారీ చేయడం జరిగిందండి. అలానే ఈ మేరకు ఇందిరమ్మ ఇళ్ల కోసమైతే ప్రజల నుంచి వచ్చిన 82.82 లక్షల దరఖాస్తులు పరిశీలన కార్యాచరణలో అయితే రూపొందించిందండి. సో, గతానికి భిన్నంగా అయితే గత ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ పేరుతో అయితే ఇళ్ళ ఇళ్ళ నిర్మాణ ప్రక్రియనైతే మొదలుపెట్టారండి. సో, ఇప్పటికీ అది 80% పైగా అర్హులకు అందని ప్రభుత్వంలో ఆగిపోయిన డబుల్ బెడ్‌రూమ్స్ ఇళ్ళకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు 1000,00,00,000 అయితే కేటాయించడం జరిగిందండి. సో, 1000,00,00,000ని కూడా మంజూరు చేయడం జరిగింది. సో, ఇంతలో ఎన్నికల కోడ్ రావడంతో పనులు ముందుగా సాగలేదు. ఇప్పుడు వాటిని జెట్ స్పీడ్‌తో అయితే పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారైతే చెప్పడం జరిగిందండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నానండి. లాస్ట్ కేసీఆర్ ప్రభుత్వంలో అయితే డబుల్ బెడ్‌రూమ్ ఇల్లులనైతే ఆపివేయడం జరిగిందండి సగం చేసి. సో, వాటినైతే మళ్ళీ పునఃప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి గారైతే 1000,00,00,000 అయితే మంజూరు చేయడం జరిగిందండి. సో, ఆ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ కోసమే కేవలం అయితే సో, ఆ డబుల్ బెడ్‌రూమ్స్ ఇల్లు కూడా త్వరలోనే పూర్తి చేయాలని, జెట్ స్పీడ్‌లో పూర్తి చేయాలనైతే సీఎం రేవంత్ రెడ్డి గారైతే చెప్పడం జరిగిందండి. సో, అవి ఎన్నికల కోడ్ కారణంగా అయితే ఆగిపోవడం జరిగింది. సో, వాటినైతే తిరిగి ప్రారంభించాలని కూడా ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి. సో, ఇవాల్టి అప్డేట్ అయితే ఇంతేనండి. సో, ఉగాది నుంచి కొత్త ఇంటికైతే పునాదులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారైతే చెప్పడం జరిగిందండి. సో, అలానే సగంలో ఆగిపోయిన డబుల్ బెడ్‌రూమ్స్ ఇళ్ళని కూడా పునఃప్రారంభిస్తామని, దానికంటూ సెపరేట్ బడ్జెట్ కూడా కేటాయించడం జరిగిందండి. సో, ఆ ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను. అలానే మొదటగా అయితే ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పునైతే ముందుగా ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. సో, అలానే L1, L2, L3 కేటగిరీస్‌గా విభజిస్తామని కూడా చెప్పడం జరిగిందండి. సో, అలాగే ఈ ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో తెలుసుకోవాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోనండి. సో, ఇవాల్టి వీడియో అయితే ఇంతేనండి. సో, మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకొస్తాను. అంతవరకు జై హింద్.